హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం అవినీతి సూచి 2024 గురించి డిస్కస్ చేయబోతున్నాము. గత సంవత్సరం 180 దేశాలకు సంబంధించిన అవినీతి సూచి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ 1993లో జర్మన్లోని బెర్లిన్లో స్థాపించబడింది. ఈ సూచి అనేది నిపుణులు, వ్యాపారవేత్తల దృష్టిలో ఆయా దేశాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందన్న అంచనాల ప్రాతిపదికన ఈ సూచీని రూపొందిస్తారు. 0 నుంచి 100 స్కోరు ఉండే ఈ సూచీలో 0 స్కోరు కలిగిన దేశం పూర్తి స్థాయి అవినీతిమైనదిగా, 100 స్కోరు కలిగిన అవినీతి రహితమైనదిగా గుర్తిస్తారు. ఈ సూచీని నిపుణులు, వ్యాపారవేత్తల దృష్టిలో ఉంచుకొని రూపొందిస్తారు. 2023 సంవత్సరంలో ఈ సూచీకి సంబంధించి భారత్ 39 మార్కులు పొందింది. అలాగే 2024లో ఈ స్కోరు 38తో 96వ స్థానంలో ఉంది. అంటే భారత్లో అవినీతి సంవత్సర కాలంలో ఒక మెట్టు పెరిగింది. ఇక ఈ సూచీలో అవినీతి తక్కువగా ఉన్న దేశాలు ఏంటి అంటే ఫస్ట్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది, సెకండ్ ప్లేస్ ఫిన్లాండ్, థర్డ్ సింగపూర్, ఫోర్త్ న్యూజిలాండ్, ఫిఫ్త్ లక్సెంబర్గ్, నార్వే, స్విట్జర్లాండ్. అంటే ఈ కంట్రీస్లలో అవినీతి అనేది తక్కువగా ఉంది. నెక్స్ట్ అవినీతి ఎక్కువగా ఉన్న దేశాలు ఏంటి అంటే సిరియా. ఇవి చిట్ట చివరి దేశాలు కూడా. సిరియా 177 ప్లేస్, వెనిజులా 178th ప్లేస్, సోమాలియా 179th ప్లేస్, సౌత్ సుడాన్ 180th ప్లేస్. అలాగే పాకిస్తాన్ వచ్చేసి 135th ప్లేస్లో ఉంది. శ్రీలంక 121 ప్లేస్లో ఉంది. అలాగే భారత్ 96th ప్లేస్లో ఉంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.